అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన జెమినీ పిక్చర్స్ వారి 'మంచి రోజులు వచ్చాయి' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. మే 12, 1972న విడుదలైంది 'మంచి రోజులు వచ్చాయి' చిత్రం. ఈ చిత్రం విడుదలై నేటికి 54 సంవత్సరాలు పూర్తయిందనమాట. 'మంచి రోజులు వచ్చాయి' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా కాంచన గారు నటించారు. నిర్మాణ సంస్థ జెమినీ పిక్చర్స్, నిర్మాత ఎస్ఎస్ బాలన్ గారు, దర్శకుడు వి మధుసూదన్ రావు గారు, సంగీత దర్శకత్వం తాతినేని చలపతిరావు గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. తర్వాత ఈ సినిమా 50 రోజులు చాలా చోట్ల ఆడింది. ఒక కేంద్రంలో 100 రోజులు ఆడిందండి. అంటే అది బహుశా 100 రోజులు ఆడింది డైరెక్టా, షిఫ్టా అన్నది కరెక్ట్‌గా మన విఎంఆర్ గారు చెప్పగలరు. అదే అండి ఈ చిత్రం గురించిన విశేషాల్లో ముఖ్య విశేషాలు. ఇంకో విశేషం ఏంటంటే, ఈ కథ మల్లియం రాజగోపాల్ అనే ఆయనది. తర్వాత మాటలు బొల్లిముంత శివరామకృష్ణ గారు. తర్వాత మనకు తెలుసు కదండీ! దర్శకుడు వి. మధుసూదన్ రావు గారు కమ్యూనిస్టు భావాలున్న దర్శకుడు. అలాగే బొల్లిముంత శివరామకృష్ణ గారు కమ్యూనిస్టు భావాలున్న దర్శకుడు. అందుకే వీరిద్దరి భావాలు కూడా ఈ చిత్రంలో చాలా చోట్ల కనిపిస్తాయి. 'మంచి రోజులు వచ్చాయి' చిత్రంలో. అది. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రధారి పేరు గోపాలం. గీత అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక పేరు కాంచన. సీతన్న, గోపాలం అన్న ఆ పాత్ర గుమ్మడి గారు ధరించారు. కరణం కామయ్యగా నాగభూషణం గారు నటించారు. అలాగే గీత తండ్రి బంగారయ్యగా ధూళిపాడ గారు. అలాగే గీత అన్న రాజాగా కృష్ణంరాజు గారు ఈ చిత్రంలో కనిపిస్తారండి. ఇవే ముఖ్య పాత్రలు అని చెప్పుకోవాలి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు. తర్వాత కథ స్థూలంగా చూసుకుంటే ఈ చిత్రంలో ఏంటంటే సీతన్న బంగారయ్య దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అంటే ఒక పల్లెటూరులో బంగారయ్య ఆ ఊరు కామందు. ఆ కామందు దగ్గర సీతన్న పనిచేస్తూ ఉంటాడు. ఆ సీతన్న కొడుకే గోపాలం. సీతన్న అన్నిటికీ బంగారయ్యని వెనకేసుకొస్తూ ఉంటాడు. కానీ గోపాలం బంగారయ్య చేసే పనులను ఎదిరిస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒకసారి గోపాలంకి, బంగారయ్యకి గీత ఒకసారి పట్నం నుంచి వచ్చినప్పుడు గీతకి, గోపాలంకి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ తర్వాత బంగారయ్య ఎన్నికలప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బంగారయ్యకి ఎదురుగా గోపాలం నిలబడతాడు. నువ్వు గెలవలేవని అందరూ అంటూ ఉంటారు కానీ గోపాలం గెలిచి చూపిస్తానంటాడు. అప్పుడు బంగారయ్యకి, గోపాలంకి మధ్య ఒక అగ్రిమెంట్ చేయిస్తాడు కరణం కామయ్య. అదేమిటంటే గోపాలం ఓడిపోతే గ్రామం విడిచి వెళ్ళిపోవాలి. అది ఒక కండిషన్. అలాగే అలాంటప్పుడు నేను గ్రామం విడిచి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు బంగారయ్య కండిషన్ పెడతాడు గోపాలం. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి. అదనమాట కండిషన్. ఆ దీంట్లో బంగారయ్య ఓడిపోతాడు. గోపాలం గెలుస్తాడు. గోపాలం తర్వాత మిగిలిన రైతులు అందరూ వచ్చి గోపాలానికి గీతనిచ్చి పెళ్లి చేయమని బలవంత పెడతారు బంగారయ్యని. బంగారయ్య ఏం చెప్పలేని స్థితిలో ఉంటాడనమాట. అప్పుడు బంగారయ్య కొడుకు రాజా వీళ్ళందరి మీద తిరగబడడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏమీ చేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. తప్పక బంగారయ్య ఈలోగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తప్పక గీత గోపాలాన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమె ఒక కండిషన్ విధిస్తుంది. నన్ను నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పి చెప్తుందనమాట. మళ్ళీ చివరి వరకు ఎలాగా గీతా గోపాలం కలుసుకున్నారు. తర్వాత బంగారయ్య, రాజా ముఖ్యంగా కరణం కామయ్య చేసిన దుష్ట 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 పనులు ఏమిటి అన్నది మిగిలిన చిత్రకథ అనమాట. ఆఖరికి గీతా గోపాలం కలుసుకోవడంతో చిత్రం సుఖంగా ముగుస్తుందండి. అది స్థూలంగా చిత్రకథ. ఈ చిత్రకథలోనే చెప్పాం కదా, మా మా మధ్య మధ్యలో వి. మధుసూదనరావు గారు, బొల్లిముంత శివరామకృష్ణ గారు రైతులు ఒక కామందు మధ్య చిత్రం కాబట్టి కావాల్సిన దట్టింపైన మసాలా కూడా వాని కొట్టారనమాట. అవండి విశేషాలు స్థూలంగా కథ గురించి. తర్వాత ఈ చిత్రంలో తాతినేని చలపతిరావు గారి పాటల గురించి చెప్పుకోవాలి. 8 పాటలు ఉన్నాయి. 8 పాటలు కూడా చాలా బాగుంటాయి. అన్ని పాటలు బాగుంటాయి. అందులో ముఖ్యంగా 'సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది చిన్నగాలి తాకిడికే' అని ఆ పాట ఘంటసాల గారు పాడారు. కొసరాజు గారు రాశారు.
ఆ తర్వాత ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక పాట ఎప్పటికీ అందరి నోళ్ళలోని నిలిచిపోయిన పాటండి అది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. తాతినేని చలపతిరావు గారు బ్రహ్మాండమైన రాగం కుదిర్చారు ఈ పాటకి. నేలతో నీడ అన్నది నన్ను తాకరా అన్నది, పగటితో రేయి అన్నది. ఈ పాట ఒక ఆణిముత్యం లాంటి పాట ఈ సినిమాకి. నాటికి, నేటికి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచిపోయిన సాంగ్ అండి ఇది. నిజంగా ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి అజరామరంగా నిలిచింది. ఆ 3 దీంట్లో చూసుకుంటే నెలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగలితో రేయి అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తని తాకరాదని ఒక భార్య అన్నది. వేలికొసలు తాకనిదే వీణపాట పాడెనా, చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసెనా, తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే నీవు లేవు నేను లేను, లోకమే లేదులే, రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా, మధుపం తాకనిదే మందారం విరిసేనా, మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే, మమత లేదు మనసు లేదు మనుగడే లేదులే. ఇదండి పాటలో మొత్తం పల్లవులన్నీ అంతా చూసుకుంటే. ఈ పాట నిజంగా చాలా బాగా రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అంత బాటగా ఘంటసాల గారు పాడారు. అంత బాగా తాతినేని తిరుపతిరావు గారు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా మొత్తానికి నన్నడిగితే హైలైట్ ఈ పాట అనే చెప్పుకోవాలి ఈ చిత్రానికి. ప్రాణమైంది చిత్రానికి ఈ పాట. అదండి. జెమినీ పిక్చర్స్ వారి మంచి రోజులు వచ్చాయి. 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నేటితో. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కలర్ చిత్రంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. తర్వాత ఈ వీడియోలో మీద ఈ సినిమా మీద మీరు కూడా కొన్ని కామెంట్స్ పెట్టండి కామెంట్స్ బంక్‌లో మీ కామెంట్స్. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుంటాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.